అరే బ్రో, ప్రోటీన్ పౌడర్ ఎందుకు వాడుతున్నావు బ్రో? నువ్వు సెక్స్ లైఫ్ కి ఇంకా పనికిరావు. నీ కిడ్నీలు ఖరాబ్ అయితే, నీ లివర్ ఖరాబ్ అవుతుంది. ఒక 6 years బ్యాక్ ప్రోటీన్ పౌడర్ ని షేక్ చేసుకుంటూ జిమ్ స్టేర్స్ నుంచి అయితే దిగుతున్నా. సడన్ గా ఒక ర్యాండమ్ బ్రో అయితే నన్ను చూసిండు. అదేంటి బ్రో అని చెప్పి అడిగిండు. నేను ప్రోటీన్ పౌడర్ బ్రో అని చెప్పిన. ఆయన రియాక్షన్ ఏందో తెలుసా? అరే బ్రో, ప్రోటీన్ పౌడర్ ఎందుకు వాడుతున్నావు బ్రో? నువ్వు సెక్స్ లైఫ్ కి ఇంకా పనికిరావు. నీ కిడ్నీలు ఖరాబ్ అయితే, నీ లివర్ ఖరాబ్ అవుతుంది. నీ పని అయిపోయింది బ్రో. ఇంకా ఆ టైంలో ఇట్లాంటి రియాక్షన్ చూసిన తర్వాత లిటరల్లీ నా చేతులు ఇట్లా షివర్ అయినాయి. ఇంటికి వెళ్లే వారు కూడా నా థాట్స్ ఏంటి తెలుసా? నేను ఇన్ని రోజుల నుంచి ప్రోటీన్ వాడినా, ఇప్పుడు నాకు ఏమైతుందో, నిజంగానే నా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి కావచ్చు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే సెల్ఫ్ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిన. రీసెర్చ్ చేసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ అంటే అందరూ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ఎట్లా వస్తుంది తెలుసా? మనం మిల్క్ నుంచి పన్నీర్ ని తయారు చేసినప్పుడు ఆ రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ తో తయారు చేసింది వే ప్రోటీన్. ప్రోటీన్ పౌడర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కిడ్నీలు ఖరాబ్ అవుతుంది, సెక్స్ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఎవరైనా అంటే మీరు వాళ్ళని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? అసలు మీరు చదువుకున్నారా అని చెప్పి అడగండి. అంటిల్ అన్లెస్ మీరు యూజ్ చేసే ప్రోటీన్ బ్రాండ్ ట్రస్టెడ్ బ్రాండ్ అయ్యేంత వరకు 100% మీకైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా జరిగితే కామెంట్లను అయితే చెప్పండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా.